రాజమండ్రి అనే పట్టణంలో సాల్మన్ అనే మనుష్యుడు ఉండేవాడు. చిన్ననాటి నుంచే క్రైస్తవ కుటుంబం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. బైబిల్ ఇంట్లో ఉండేది, కానీ హృదయంలో కాదు. సాతాను దాని లోక ప్రభావం వలన అతని జీవితంలో చెడ్డ అలవాట్లు ఎక్కువయ్యాయి. కోపం, అబద్ధం, ద్వేషం, అసూయ. ఒకరోజు తీవ్రమైన సమస్యలో పడి భయంతో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ రోజు చర్చిలో వాక్యం విన్నాడు. కన్నీళ్లు కార్చాడు. ప్రభువా, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థించాడు. అతని జీవితంలో కొన్ని చెడ్డ పనులు ఆగిపోయాయి. మద్యం మానేశాడు, చెడు వాటిని వదిలేశాడు. ఇల్లు ఊడ్చబడింది, కాని ఆ ఖాళీని నింపలేదు. ప్రార్థన అలవాటు కాలేదు, వాక్యం చదవలేదు, పరిశుద్ధాత్మతో నిండలేదు. కాని తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడలేదు. అసలు మారుమనస్సు అనుభవం అంటేనే తెలియదు. కాని ఇప్పుడైతే బాగున్నాను అనుకున్నాడు. కాలం గడిచింది. ఒకరోజు అపవిత్రాత్మ అతని హృదయం ఖాళీగా ఉన్నట్టు చూచి దానికంటే మరింత బలమైన 7 దెయ్యాలను అతనిలోకి పంపింది. ఇప్పుడు రెట్టింపుగా ఆ పాత అలవాట్లు తిరిగి వచ్చాయి. ఇప్పుడు వాటితో పాటు కోపం, అహంకారం, ద్వేషం, నిర్లక్ష్యం, పాపాన్ని బలపరచడం కూడా వచ్చాయి. మొదట కన్నా ఇప్పుడు అతని స్థితి మరింత చెడ్డది. అప్పుడు యేసు మాటలు నిజమయ్యాయి. ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటే చెడ్డదగును. పాపాన్ని వదలడం సరిపోదు, చెడును తీసివేయాలి, దానిని దేవునితో నింపాలి. ఖాళీగా ఉన్న హృదయం సాతాను శక్తులకు ఆహ్వానం. లోపల మాత్రం ఖాళీ ఇల్లు. యేసు మన జీవితంలో అతిథి కాదు, యజమాని కావాలి. సహోదరుడా, నా జీవితంలో చెడు వదిలేశానా, కాని క్రీస్తుతో నిండానా? నేను చర్చికి వెళుతున్నానా, లేక క్రీస్తుతో నడుస్తున్నానా?